ఓం శ్రీ శివాయ గురవే నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం మహాప్రస్థానిక పర్వం. కృతికర్త తిక్కన సోమయాజి. అమృతవర్షిణ ధారావాహిక 408వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవాచకుల మీదీకొండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ, అయ్యా నేటి వరకు మనం కురుక్షేత్ర సామ్రాజ్యాన్ని, మిగిలినటువంటి వాడు ఈశ్వరుడు, అతనికి ఆ ఈశ్వరునకు రాజ్యభారాన్ని అంతా కూడా పెద్ద దిక్కుగా అప్పగించాడు. ఎలా బోధించాలో వాళ్ళకి ధర్మరాజు ఆ రాజ్య పాలనా విధానాన్ని బోధించాడు. ఆపై పరీక్షితుడిని భరతభూమికి రాజుగా చేశాడు. సుభద్రతో నువ్వు వీరికి అందరికీ కూడా పెద్ద దిక్కమ్మ, నీ యొక్క అదుపాజ్ఞంలో వీళ్ళు ఉంటారు అన్నాడు. ఆపై పురోహితులను కూడా తృప్తిగా సన్మానించి, కృపాచార్యుడిని సత్కరించి, పరీక్షితుడిని సంరక్షించే బాధ్యతను కూడా అప్పగించాడు శిష్యునిగా. పౌరులందరినీ పిలిపించాడు ధర్మరాజు. వారందరికీ కూడా తమ యొక్క ఐదుగురిని అంటే పంచపాండవుల ఆ హస్తినాపురవాసులు ప్రభువుగా స్వీకరించి సహకరించారో, అలాగే తమకు మారుగా ఇప్పుడు ఈ పరీక్షితుని కూడా అలాగే ఆదరించమని వారికి విన్నపం చేశాడు. వారంతా కూడా గగ్గోలు పెట్టారంటే రాజ్య పాలనా విధానం నుంచి, తన బాధ్యతల నుంచి వైదొలుగుతూనే తన మహాప్రస్థానానికి కావలసినటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజలను ఒప్పించి రాజధర్మాన్ని పాటించి ఆపై నిష్క్రమించాడు. బాధ్యతల నుండి అర్ధంతరంగా వెళ్ళలేదు. మహాప్రస్థానానికి కావలసినటువంటి జింక చర్మాలన్నీ కూడా ధరించారు పాండవులు. ద్రౌపది ఆ సమయానికి కావలసినటువంటి ధార్మిక విధులన్నీ కూడా పూర్తి చేసుకున్నది. అగ్నులను నీటిలో కలిపింది. అంతఃపురం వదిలి ఆవిడ కూడా బయలుదేరింది. అయ్యా ద్రౌపది కూడా బయలుదేరగా పంచపాండవులు, ద్రౌపది 6, ఒక కుక్క వారితో 7వదిగా అనుసరించి రాసాగింది అని చెప్పుకున్నాం. అంటే కలియుగ ధర్మం ఏమిటండి? కృతయుగంలో అందరూ సత్యధర్మ నిష్ఠా గరిష్ఠులు. త్రేతాయుగంలో ఒక పాదం ధర్మం, ద్వాపరంలో మరొక పాదం పోగొట్టుకోగా కృష్ణుని యొక్క నిర్యాణంతో మరో పాదం కూడా పోయి 3 పాదాలు లోపించాయి. కలియుగంలో ఒక్క పాదంతోనే ధర్మం కుంటుతూ నడుస్తూ ఉంది. అంటే ఓర్పు నశించింది, పతన కారకంగా మారిపోయింది జీవన విధానం. రుగ్మతలన్నీ కూడా సమాజపరంగా పీడిస్తూ ఉన్నాయి. ద్రౌపది భారత రణ సంకల్ప శక్తి స్వరూపిణి. భారతరణ సంకల్ప శక్తి స్వరూపిణి. సీతాయాచరితం మహత్ అంటాం. రామాయణానికి వస్తే పౌలస్త్య వధ, రావణ వధ కారకం సీత మహాశక్తి. ఎక్కడెక్కడైతే స్త్రీ యొక్క కేశములు అనగా జుట్టు విరబోయబడిందో ఆ జాతి నాశనం ఆ క్షణంతోనే బీజం మొలకెత్తింది. ఆలోచించాలి సీతారాం. ఇవాళ అదేదో ఫ్యాషన్ పేరు మీద జుట్టు ఎరబోసుకొని తిరుగుతూ ఉన్నారు. కాబట్టి ఈ రుగ్మతలన్నీ కూడా సమాజపరంగా పీడిస్తూ ఉన్నాయి. ద్రౌపది భారతరణ సంకల్ప శక్తి, ఆ శక్తి స్వరూపం. వెంట వచ్చే కుక్క ఎవరో చివరికి తెలుస్తుంది మీకు. పురోజనులందరూ కూడా పరీక్షితుతో సహా అనుసరించి చాలా దూరం వచ్చారు. అంటే మహాప్రస్థానం ప్రారంభమైంది, బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నారు 7. చాలా దూరం వెళ్ళారు. పురోజనులు కూడా వెంట వచ్చారు. హస్తినాన్ని వీడి ప్రయాణించారు. ఇక ఒక చోట ఎంత దూరమని వస్తారయ్యా మీరు అని అందరినీ సమాధానపరిచి అతి కష్టంగా వాళ్ళు వెనుకకు మరల్చగా ధర్మరాజు ముందుకు, వీళ్ళంతా హస్తిన సాగుతోంది మహాప్రస్థానం. అయ్యా ప్రాణులన్నీ కూడా ఈ మహాప్రస్థానంలోనివే కదా. జీవన విధానం, ఈ ప్రవచనం మొదలుపెట్టిన క్షణం ఇప్పుడుందా? లేదు కదా. ఆలోచించాలి సీతారాం. తనువులుందూల అందరు ప్రదక్షిణముల్ వినుత ప్రణామముల్ వినయ సమేతులై నడిపి వేట్కొని
వినయ సమేతులై నడపి వేట్కొనిరా నృపతిన్ క్రమక్రమంబున నెటులొమ్మలంబు మనముల్ పొగిలింబెగి వచ్చి క్షుచిరజ్జనములున్ పరీక్షితుడు సామజ పట్టణమస్ఫురద్గతిన్. ఎలా ఉందండి? తూలిపోతూ ఉన్నారు, తనువులు తూలి పడిపోతూ ఉన్నారు, అంతా కూడా సోలిపోతూ ఉన్నారు. నిరాశ నిస్పృహలు వాళ్ళని ఆవరించాయి, ప్రజలను పరీక్షితులకు. వాళ్ళందరూ కూడా భక్తిగా శ్రద్ధగా ఆఖరి ప్రదక్షిణగా ఆ ధర్మరాజాదులకు ప్రదక్షిణ నమస్కారాలు గావించారు. దుఃఖ భారంతో పరితపిస్తూ వెనుకకు తిరిగి చూస్తూ పౌరులు కన్నీరు కారుస్తూ వీళ్ళంతా బయలుదేరి వెనక్కి వచ్చేశారు. పరీక్షిత్ ఎలాగో అతి కష్టంగా ఆ పౌరులు వాళ్ళంతా కూడా మళ్ళీ హస్తినాపురం చేరుకున్నాడు. ధర్మరాజాదులు ముందుకు సాగుతూ ఉన్నారు. అంటే తెగిపోతున్న బంధాల తీరు ఇక్కడ దర్శనీయం కదా. ఆలోచించాలి సీతారాం. ఏమాయే ఆ రాజులు ఉన్నారా? ఆ సిరులున్నాయా? ఆ సంపదలున్నాయా? వెళ్ళే నాటికి ఏయి అమ్మట రావు. జనకు కడకు నులూచి, ఉలూచి అంటారు, ఉలూపి అని కూడా అంటారు ఆవిడ్ని. జనకు కడకు నులూపి భుజంగలోకం బోయన్ చిత్రాంగద తను జుండైన బబ్రువాహను పాలికరిగే తక్కంగల సతులల్ల నీ తండ్రి కడన నిలువా. అర్జునుడి భార్యలు ఉన్నారు కదా, ఉలూపి లేదా ఉలూచి. నాగలోకం వెళ్ళిపోయిందండి, నాగకన్య కదా. ఆ విధంగా ఆవిడ తన తండ్రికి చేరుకున్నది. ఎందుకు? పాండవులంతా కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. చిత్రాంగద కుమారుడైనటువంటి బబ్రువాహనుడి కాడికి వెళ్ళిందండి చిత్రాంగద. ఈవిడ కూడా అర్జునుడి యొక్క భార్యయే. బబ్రువాహనుడు కదా కుమారుడు, ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. మిగిలిన వారు పరీక్షిత్ వద్ద నిలబడిపోయి ఉన్నారు, ఆయనతోనే ఉన్నారు, అక్కడ సేద తీరుతూ ఉన్నారు. అంత కృప ధౌమ్యాదులు పరీక్షితునకు ధైర్యం చెప్తా ఉన్నారు. మంత్రులు కదా. సాగుతోంది మహాప్రస్థానం. శునకం వారిని అనుసరిస్తోంది. రాజభోగాలు లేవు, కాలినడక ప్రయాణం. కర్మ ఫలానుభోక్తగా ఆ మహాప్రస్థానం ఎవరికైనా ఇలాగే సాగుతుంది కదా. జీవన గమనం మనం అనుకుంటాం, ఎక్కడికి వెళ్ళట్లేదు, హాయిగా పంచభక్ష పరమాన్నాలు భుజిస్తూ ఉన్నాం, ఇంద్రభోగాలు అనుభవిస్తూ ఉన్నాం. మన తెలివితేటలతో అందరినీ కూడా పిచ్చివాళ్ళం చేసి ఆడిస్తూ ఉన్నామని అనుకుంటూ ఉంటాడు మనిషి. ఓ మనిషి, కాలోతి దురతిక్రమ. ప్రతి ప్రాణి ఈ విశ్వాంతరాళంలో ఆ మహాప్రస్థానంలో భాగస్వామ్యములే సాగుతూనే ఉంది. మన ప్రమేయం ఉన్నా లేకున్నా ఆయువు తరిగిపోతూనే ఉంది, కాలం దొర్లిపోతూనే ఉంది. కాబట్టి ధర్మబద్ధమైన జీవనమే జీవుణ్ణి రక్షించింది. ఆలోచించాలి సీతారాం. వారంతా ఉపవాస దీక్షతోనే గంగను సమీపించారు. ఎవరో? ఈ 7 పంచపాండవులు, ద్రౌపది, ఆ శునకం. అటుపై తూర్పు దిశగా సాగి యోగశక్తిచే ప్రయాణం అక్కడ నుంచి మొదలుపెట్టారు. కొండలు, నదులు, అడవులు అనేకములు దాటి తూర్పు సముద్రం తీరానికి చేరుకున్నారండి ఈ 7 కూడా. అంత దిక్కులు మేఘపదంబును పిక్కటిల్లగా అవయవములు భీషణములుగా ఒక్కయడన్ అగ్నిదేవుండ కౌరవ వంశవరుల యుగ్రతలమునన్ సీతారాం అగ్రతలమునన్. అక్కడికి వచ్చేసాడు ఆయన. ఎవరండి? అగ్ని. దిక్కులు మేఘపదంబును పిక్కటిల్లంగా అవయవములు భీషణములుగా ఒక్క ఎడ అగ్నిదేవుండు కౌరవ వంశవరుల అగ్రతలమునన్. వాడికి ముందు భాగమున ఆ అగ్నిని కనపడ్డాడు, సాక్షాత్కరించాడు. ఆ పాండవుల ఎదుట దిక్కులన్నీ వ్యాపించి ఉన్నటువంటి సుదీర్ఘదేహుడైనటువంటి అతి భయంకరంగా అగ్నిదేవుడు నిలిచాడండి. అయ్యా,
నిలచి భీభత్సుండు నిర్భర స్నేహంబు కథమున విడువక గండీవంబు కొనివచ్చుచున్నన్ అతని తోడ అవ్వాయుసకుండో ధనుంజయ ఎన్నడీ దివమునకేగే నీవేల గాంధీవంబు విడువవు శౌరి చక్రదేవ కార్యమునకున్ కా వరుణదేవుని చేతనను తెచ్చినయది ఈ ధను శ్రేష్టము అమ్మహానుభావుని కోష్ఠింపుమని లెస్స అట్లు చేయుదుగా కని ఎక్కిరీటి అగ్రజానుజలకు చెప్పి ఆదరంబున ఆతడఛాపమంబు దియందుం పెట్టే. అర్జున, ఏమిది? సుదర్శన చక్రం ఏనాడో స్వర్గం చేరింది కదయ్యా, నీ గాంధీవమ్ము ఎలా వేడక ఇంకా ఇలా కొనివస్తా ఉన్నావు నాయన. దేవకార్యం నిమిత్తం కదా నీకు ఆ గాంధీవాన్ని నేను తెచ్చి వరుణదేవుని వద్ద నుంచి కొని తీసుకొని వచ్చి నీకు ఇచ్చాను కదా, గుర్తున్నదా? ఆ ధనువు దాన్ని మరల ఆ మహానుభావునికే అప్పగించవలయను కదా, అది ధర్మం కదా అన్నాడు స్నేహంగా. స్వామి, అలాగే ఆచరింతునుగాక అని నమస్కరించి సోదరులకు చెప్పాడు. ఆ వెంటిని అనగా గాంధీవాన్ని సముద్రంలో ఉంచాడు. ఆపై అగ్ని మాయమైపోయాడు. ఒక్కొక్కటి ఎలా వీడిపోతున్నాయో పంచ ప్రాణం అర్జునుడికి ఆ గాంధీవం అంటే అది కూడా వెళ్ళిపోయింది. అలా దక్షిణం వైపు తిరిగి భూమికి ప్రదక్షిణంగా మళ్ళీ ప్రయాణం సాగిస్తూ ఉన్నారు వారంతా కూడా. ఆ విధంగా వాళ్ళు సముద్ర తీరం చేరుకున్నారండి. ఆపై పడమరగా తిరిగారు. పశ్చిమ సముద్ర తీరం చేరుకున్నారండి నిష్ఠతో. ఉత్తరంగా ప్రయాణించే సముద్రంలో మునిగి ద్వారకా సమీపం చేరి హిమవత్ పర్వతాన్ని దాటి అరణ్యములు, భూములు, నదులు, కొండలు, మేరు పర్వత భూభాగం కూడా చేరుకున్నారండి. యోగ నిష్ఠతో కాలినడకన సాధ్యమా? అలా ఆ శునకం వారిని అనుసరిస్తూనే ఉన్నది. ద్రౌపది యోగం సడలి నేలపై పడిపోయింది. అంతటి ద్రౌపది. ఇక మనమెంత? చనునప్పుడు అయ్యేడ్వురును అతి స్థిర యోగ సాధన పరులై సత్వరముగా పోవంగా పంచాల భూపపుత్రిక యోగ మెడలిన మేధినిన్ బడయనధిపా పడిన సమీరణ కొడుకు కనుంగుని అన్నతో చెప్పి అయ్యతివ వలనన్ గానమెన్నడు ధర్మహాని ఇట్లగుటకు అరయంగగతమేమి అని విషణ్ణుడగుచున్ అడిగిన నాతడు ఇమ్మగువ ఇంద్రతనయుందసన్ భక్షపాతిని దానం చేసి సుకృతములు ఫలయింపమి జూవెదీని ఇట్టి దురవస్థ వాటిల్లే నీఢ్యచరిత ఓహో, ఏమి వైచిత్ర్యము! ద్రౌపది యోగం సడలి నేడపై పడిపోయింది కదా. చూశాడు భీముడు, అయ్యా ఈవిడెప్పుడు కూడా ధర్మం వదిలి చరించలేదు కదా, ఆశ్చర్యంగా ఉన్నది, మరి ఎలా ఈవిడ ఇలా పతనమైంది అని ధర్మరాజుని అడిగాడు భీముడు. అయ్యా, ఈవిడకు అర్జునుడి అలల విశేషమైనటువంటి పక్షపాత దృష్టి ఉన్నదయ్యా, అదీ కారణం అన్నాడు ధర్మరాజు. అయినా తన ప్రవర్తనలో దోషం లేకపోయినా ఆ విశేషమైనటువంటి దృష్టి ఉండటం వలన పతనమైంది. ఎంత సూక్ష్మమండి! సమాధి స్థితిలో మనములు నిలిపి వాళ్ళందరూ కూడా చూశారు. వాళ్ళ మనసుని సమాధి స్థితిలో నిలిపాడు. ఏమి అర్థమవుతుందండి? సమాధిరోహణం, సమంగా అధిరోహించటం అంటే పాత్ర ఔచిత్యంగా జీవించగలగాలి. అది యోగ మార్గం. యోగంలో స్వపర భేదాలు ఉండవు, ధర్మనిష్ట తప్ప. ఆ ధర్మం చలిస్తే వీళ్ళందరూ కూడా అక్కడే పడిపోతారు పతనమై. కాబట్టి ఆ ధర్మాన్ని సమానంగా అధిరోహించినటువంటి వాళ్ళై స్వపర భేదములైన ధర్మాచరణ నిష్ఠా గరిష్టతతో
ఆ స్త్రీ శవాన్ని ఆ స్త్రీ శవాన్ని చూడండి, ద్రౌపదిని అంటం లేదు, ఆ స్త్రీ శవాన్ని అటనే వదిలి నిర్వికారంగా ముందుకు సాగాడు ధర్మరాజు. నిర్వికారంగా, కామ క్రోధ లోభ మోహ మదపాశ్చర్యములకు అతీతంగా అరిషడ్వర్గ విదూరుడై అలా వెళ్ళిపోతూ ఉన్నారు. ధర్మం ఎంత కఠినమైనదండి. అది మేరు పర్వత సీమ విశ్లేషణ. భూదేశం దాటారు కాబట్టి ఉత్తర క్రీడ ప్రసక్తి ఉండదు కదా అట. అది దేవతావాసం కదా. మిగతా విషయం రేపు ముచ్చరించుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిష గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. ఏతే సర్వం శ్రీ సీతారామచంద్రచరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా, శివాజ్ఞగా సమర్పించబడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఆదరించమని ప్రార్థన. మాతల మనవి గర్భస్థ శిశువులకు వినిపించే ప్రార్థన. గడప లోపల కూడా గడప దాడితే హిందువులం. ధర్మో రక్షతి రక్షిత. ఆచరణతో ధర్మం, నినాదములతో కాదు. శ్రీరామ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఉదాత్తమైనటువంటి ఘట్టాలండి. చివరికి వచ్చేస్తూ ఉన్నాం. తప్పక వినండి, దయ్యుంటే స్పందించండి. సీతారాం.